అయినా అసలు తోడేలు కథ నీకు ఎవరు చెప్పారు చెప్ప? అంటే అది నా కొడుక్కి రకరకాల స్టోరీస్ వినిపిస్తూ ఉంటాం కదా, నువ్వు విన్న ఒక కథ అది. దట్టా ఐ థింక్ వాటో వాట్. గీత గారితో ప్రచారం చేయడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది అక్క. రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడ. ఒక మంచి మనసున్న అమ్మని చూసా నేను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు కూడా. అంటే ఆ ప్రచార శైలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రచార శైలి అది. ఈ పేరుతో సహా ఆవిడ పిలవడం, ఎలా ఉన్నారు అక్క, ఎలా ఉన్నారు వదిన, నమస్కారం అండి, మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. ఎవరైనా ఇంటికి వచ్చి పలానా సమస్య అంటే ఒక బుక్ పెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది రాసుకుని పెడతారు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. ఇంటికి రాగానే అది చూసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి రామ్మ మనం వెళదాం. మీరు ఆలోచించాలి, ఇక్కడ రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చాలా మంది నా లేడీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని నా మాటలు ఏంటంటే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి, ఇక జగనన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు.